जय वैष्णवी దీప్తి రంగ ప్రవేశము ఇప్పటి వరకు భగవంతుడి దేవాలు అన్నీ చక్కగా కుదిరాయి. ఇంకా మిగతా కార్యక్రమం కూడా బాగా జరుగుతుంది. దీప్తి దాదాపు 6 నెలల నుంచి చాలా బిజీగా ఉన్న డాక్టర్గా డాన్స్కి కూడా సమయం కేటాయించి చాలా కష్టపడి ప్రాక్టీస్ చేసింది. చాలా బాగా ఇప్పటి వరకు అన్నీ సక్సెస్ అయ్యాయి. ఇంకా ముందు కూడా సక్సెస్ అవ్వాలని, మంచి పేరు రావాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పేరు హేమలత, డాక్టర్ దీప్తి సరోజినికి అమ్మని. ఈయన పేరు సూర్యనారాయణ గారు, దీప్తి సరోజిని వాళ్ళ అమ్మ. మా అమ్మాయి ఈ నృత్యం చూసి ఆనందంలో అసలు మాటలు రావట్లేదండి. మా అమ్మాయి దాదాపు ఒక 7 ఏళ్ల నుంచి నేర్చుకుంటున్నారు పద్మా కళ్యాణ్ గారి దగ్గర. ఆమె చాలా బాగా తీర్చిదిద్ది ఈవేళ రోజున అరంగేట్రం స్థాయి తీసుకొచ్చి మా అమ్మాయిని ఇలా నిలబెట్టింది. దానికి గురువు గారికి చాలా థ్యాంక్స్. మా అమ్మ ఇంత బాగా పెర్ఫామ్ చేసిందని మాకు తల్లిదండ్రులుగా చాలా సంతోషంగా ఉంది. భగవంతుడు అమ్మాయికి ఆయుర ఆరోగ్యాలు ఆయుష్ ఇవ్వాలని సంపదలు కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను డాక్టర్ దీప్తి సరోజిని వాళ్ళ ఫాదర్ని. డాక్టర్ దీప్తి సరోజిని వాళ్ళ ఫాదర్ని. మా పాపకు చిన్నప్పటి నుంచి టైం 2.5 సంవత్సరం ఉంటుంది. అప్పటి నుంచి నేను గుంటూరులో భరతనాట్యంకి పంపించేవాళ్ళం. ఆ తర్వాత కొద్ది రోజులు బ్రేక్ వచ్చింది. బ్రేక్ వచ్చినాక మళ్ళీ 9th 10th వచ్చేటప్పటికి మళ్ళీ భరతనాట్యంలో ప్రవేశం పొంది అక్కడ మాకు లోకల్గా ఉన్న లలితాంబ గారి దగ్గర భరతనాట్యం పూర్తి చేసి అక్కడ సర్టిఫికేట్ పూర్తి చేసింది. ఆ తర్వాత తను ఉద్యోగరీత్యా హైదరాబాద్ రావడం జరిగింది. వచ్చినాక ఇక్కడ పద్మా కళ్యాణ్ గారు టీచర్ని కలవటం జరిగింది. ఆమె దగ్గర దాదాపు 7 years నుంచి తను శిక్షణ పొందుతూ ఉంది. ఆ శిక్షణలో రాటుదేలిన తర్వాత తను ఈ అరంగేట్రం ప్రోగ్రాం చేయాలని ఆశపడింది. సరే, ఇప్పుడు 3 ప్రోగ్రాంలు చేసినాక చూస్తే తను చాలా పర్ఫెక్షన్తో చేస్తుంది. దానికి కూడా పద్మా కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంత చక్కగా చేస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చక్కగా చేస్తుంది కానీ ఇంత పర్ఫెక్షన్తో ఈ ఏజ్లో చేస్తుందంటే చాలా ఆనందం వస్తుంది. థ్యాంక్ యూ అన్న. సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని చేయటానికి నాకు ధైర్యాన్ని ఇచ్చిన మా గురువుగారు, మొదటిగా పూజనీయులు గురు శ్రీమతి పద్మా కళ్యాణ్ వజ్జ గారు. ఆవిడ నువ్వు చేయగలవు, చేస్తావు, నీకెందుకమ్మా, నేనున్నాను, చేయిస్తాను అని నా ముందుండి ఆవిడ నన్ను ఇంత దూరం తీసుకొచ్చారు. నేను పరిగెడుతూ ఉంటే నాతో పాటు నా కుటుంబం మొత్తం, నా తల్లిదండ్రులు, నా బిడ్డ, నా ఫ్రెండ్స్, కొలీగ్స్, డాన్స్ స్కూల్ కొలీగ్స్ అందరూ నాతో ఉండి నన్ను ఇంత దిగ్విజయంగా ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చారు. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని, అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. వచ్చిన